హలో గాయ్స్, ఇది నా పేరు జాన్లో. ఇప్పుడు ఉప్మా చేస్తున్నా గైస్. ఓకే, రెడీనా? ఇదిగో ఉప్మా ఇక్కడే కనిపించాను కదా గైస్. ఓకే, ఫీవో ఓకే, కుక్కీ ఓకే గైస్. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేస్తాను కొన్ని. ఏంటో తీసుకెళ్ళాలి వచ్చింది. మా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా ఇప్పుడు. మా ఇప్పుడు ఫోటో వీడియో తీసాను. టైం ఎంత కూడా నాకు అర్థం. ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్తున్నాను. మా పేరు యూత్ అప్పుడు పేరు ఉంటుంది. దాంతో అది మీకు తవ చెప్పాలంటే మీకు తవ చెప్తా. VLOG దాంతో JTV ఉంటుంది. దాని చేయను ఓకేనా. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేయించేస్తా. మా ఏం చేయాలి ఇంకా? ఇదిగో అసలు స్నానం చేయరాము గైస్. యూట్యూబ్ ఛానల్ చేస్తా. ఇంకేం చేయాలి? ఇప్పుడు సినిమా చూస్తారు గైస్, ఒకసారి చూడండి. ఇదిగో సినిమాలు. అసలు సినిమా చూస్తే కదా మా అమ్మ ఎప్పుడు చూస్తాడు వాటి సినిమాలు. నాకు అంత పని కానీ నాకు ఆకలి, అసలు ఉప్మా చేయాలి. ఓకే, మీకు అనిపించాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఏం చేయమ్మా, చూడు పడిపోతాను, కొనుక్కోలేదు. ఓకే నేను చేసుకోవాలి, కూర్చుని చేసుకో. మళ్ళీ అక్కడ పెడుతున్నావు ఏదన్నా. నేను ఆయన పడతామా, ఇటు పక్కన పట్టుకోండి. ఉల్లిపాయ ఇంకో ఉల్లిపాయ ఉన్నామా, కట్ చేయరా? ఈ ఉల్లిపాయ మళ్ళీ కట్ చేస్తాను. గైస్, నేను ఉల్లిపాయ మర్చిపోయినాను గైస్. ఇంకోటి నేను ఏం చేసేది వైన్ కల్చర్ సండే డేట్ 28 గైస్, 1.6. ఈ దుమ్ముకంతా అయిపోయింది గైస్ చేయికి. చాలా ఇవాళ నాకు ఏదో నొప్పి వచ్చింది గైస్, నొప్పి వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తున్నాను. మాకు ఇంకా సబ్స్క్రైబ్ ఇంకా 58 అయింది గైస్. సబ్స్క్రైబ్ లైక్ ఏం చేయరు ఎవరు, పోస్ట్ కూడా చేయరు ఎవరు. నా మమ్మీ ఇన్స్టాగ్రామ్ చేస్తా గైస్, అందుకే
ఆ పిస్తా గ్రాములు అయితే కొంచెం పోస్తుంటాయి, అవి ఫోరస్ అవన్నీ ఉంటాయి, అవి మా మమ్మీకి వస్తాయి ఎక్కువ పిస్తా గ్రాములు చేసి ఇదిగో. Guys, మీరు నేను ఒక పాట చెప్తా చూడండి. ఆ పాట మీరు ఎప్పుడైనా సినిమా చూస్తే నేను చేసాను. ఈ కత్తి ఉంది అక్కడ కోసుకునే కోసం ఈ కత్తి నేను తెచ్చింది, కానీ నాకేం అవసరం లేదు. గైస్ రూపాయి చెక్ చేయాలంటే కష్టంగా ఉంది. మా ఒళ్ళుగా కట్ చేసేసాము. ఏంటి ఉత్తిపప్ప అందులో గిన్నెలన్నీ తీసేయండి, ఉల్లిపాయలు తప్ప మిగతా ఏమేమి తీసేది. తోమాల్సిన దాని దగ్గర మూపిడి పై దగ్గర మూపిడి ఉంది, అది కూడా తోమాల్సిన దగ్గర. మ్యాంగో పచ్చి పిజ్జా. మా అమ్మమ్మ వాళ్ళు విజయవాడ, కానీ విజయవాడ నుంచి మళ్ళీ విజయవాడ బస్ దిగుతాం, మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి చాలా దూరం. ఇప్పుడు ఇదేం చూద్దామంటున్నాడు, తిరుపతి నుంచి చెన్నగిరి చూపలే కదా గైస్. మీ ఇల్లు మేము ఇప్పుడు మార్చేస్తాం అందుకే. ఇగో పచ్చిది అసలు కొంచెం ఉన్నాడు, ఇప్పుడేమో ఇంత వరకు ఉన్నాడు, ఇప్పుడేమో ఇంత వరకు వచ్చింది. ఇది పప్పు ఎంత అన్నావుగా, పైన జీలకర్ర ఉద్దిపప్పు ఈ కలర్లో ఉంటుంది. ఓహో ఆకారం ఎంతనే బ్లూ కలర్దా, రెండో మూడో ఉన్నాయి చూడు, ఎన్ని ఉన్నాయి ఎంత ఉన్నాయి కాడే. అసలు ఇది పోతే రావాలి గైస్, ఇది ఇప్పుడు ఇది దొరికి గైస్. ఇదే గైస్, మరి ఏదైనా చూడు ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకో. కొంచెం ఆవాలు జీలకర్ర తీసుకురా నా దగ్గరికి. గిన్నెలో అది ఉంది గైస్. నిన్ననే వేసుకోవచ్చు, బాగుంటాయి. జీలకర్ర కొంచెం ఆవాలు తీసుకురా. ఇలాంటి డబ్బా క్లోజ్ చేసుకుంటే ఇలాంటి 2 డబ్బాలు చేస్తున్నారు. చూపి దగ్గర పైన ఉన్నాయి డబ్బా
చెప్పాలా లైన్ అక్కడే ఉన్నాయి చూడు ఓ ఇదే కావాలి సేమ్ అదే అలాంటి అక్కడ ఫోన్ ఎదురా సంతు మా ఫోన్ ఇదే మా యూట్యూబ్ ఛానల్ టైం ఎంత అయింది టైమా గైస్ టైం చూస్తున్నాము గైస్ మా 9:09 ఇప్పుడు 9:09 గైస్ అందుకే ఉప్మా చేస్తున్నాను నైట్ ఇప్పుడు అసలు మేము కోడగడల్లా గైస్ సంతేగా నేను మేము పూ కొట్టుకుంటాను ఈరోజు నల్లూరు కదా అల్ల గైస్ నల్లూరు అసలు ఏమి తెస్తా మార్నింగ్ వెళ్దాం అన్నా నేను మార్నింగ్ ఏం జరిగింది ఇది ట్రైన్ బుక్ చేసింది ఈ నైట్ నేను సాటర్డే పోదాం అన్నాను స్కూల్ ఉన్నాడే అప్పుడు వచ్చేసాను లేదా నాకు వద్దన్నాను ఈరోజు సండే రోజు పోతుంది తిరుపతికి ట్రైన్ బుక్ ట్రైన్ అయిపోయినాయి అంత నాకు పిచ్చి పట్టేసింది మా అందుకే ఇంతకు వచ్చేసి అలా జరిగింది ఇంకేం తీసుకురావడం సరే పంపిస్తాను తీసుకుని కరే పక్క బాబుని మనం క్లీన్ చేస్తాం గైస్ అదే మనం క్లీన్ చేస్తాం సబ్బుతాయి వెక్కేస్తున్నాయి అయ్యి అది బాబు కూడా ఉంటాయి కదా ఇదే బ్లాక్ కౌచ్ గైస్ ఇంకో చూపించాను చూడండి గైస్ అంత నీట్గా వచ్చిందో మా మమ్మీ ఈరోజు చేసిన వల్ల ఈరోజు ఎక్కువ వచ్చింది గైస్ అందుకే ఈరోజు మార్నింగ్ కడిగింది అందుకే నేను చేసిన పెట్టినా చిన్న కప్పు చూపించాలి గైస్ ప్యాకెట్ అని అది దాన్ని తీసి మనకి అది ఏర్పడదు దీంతో మళ్ళీ కుక్కు ఉండండి గైస్ కుక్కు వస్తాయి కదా అదేం చేస్తున్నాం గైస్ పెట్టి ఉన్నది వేరే ప్లేట్ ఉంది వేరే ప్లేటా సరిపోతుంది
అది పెట్టద్దు జాను, వేరేది పెట్టు గిన్నె. గైస్ చూడండి. ఇంకో మూకుడు ఉంది కదా, మూకుడు కాదు, ఇక గిన్నె పెట్టు. గిన్నె పెట్టు. ఏ గిన్నె ఇదా? ఆ మూకుడు తీసుకెళ్ళి పెట్టేసి తీసుకెళ్ళి. చంద్రపోతారు గైస్. తినేసి మళ్ళీ పడుకోవాలి. తినేసి పడుకోవాలి, స్నానం చేసి పడుకోవాలి సార్. మళ్ళీ ట్రైన్ బుక్ చేసింది గైస్. అది చెప్పండి కొద్దిగా చూసింది. మళ్ళీ ట్రైన్ అయిపోయింది. అది అయిపోయినప్పుడు మళ్ళీ మమ్మీ ఇంటికి వెళ్ళిపోదాం. నాకు వంట వచ్చేసింది, మా అమ్మ వచ్చేసింది ఆటోలో. తీసేసి అక్కడ ఆడుకునేది, అది కూడా ఆడుకునేదా. రోజు తప్ప నేను నీట్గా పైన పెట్టాను, జాగ్రత్తగా పెట్టాను. ఆ మూగిరి తీసుకుని పెట్టు. ఏ మూగిరి? అంటున్నా పెట్టు. చాకులు అవి ముందు వేసుకో. ఓకేనా? ఎక్కడ చెప్తాను ఇక్కడ పనులు ఉంటాము. ఆలోచనబెట్టి అన్ని సమంగా పంచుకోవాలి. నువ్వు నాకు సపర్యలు చేశావు, ఇక నీకు నేను ఉపచర్యలు చేస్తాను. నాకు రవి చూడాలంటే ఒక్కసారి మీరు వెళ్ళి అమ్మ పరిస్థితి నిన్ను చూడాలంటుందని చెప్పి. బజ్జీలు ఎక్కడ పెట్టావా? బజ్జీలు బజ్జీ పెడతాను కావాలి. పొయ్యలు తీసిరా, అది ప్లేట్ పక్కకు పెట్టు. రవి, ఎస్పీ రంజిత్ కుమార్ గారా? ఏమిటి ఎలా దయచేశారు? నేనేమి నేరం చేయలేదే. నువ్వు నేరం చేశావని కన్న కొడుకు అన్న పదానికి న్యాయం చెయ్యమని మీరు కన్నవాళ్ళని ప్రస్తుతం నేను కనుక నేను మీ కొడుకుని మర్చిపోవడం మంచిది. చూడండి, మీ ఇంట్లో నేరస్తులు చూడాలంటే నా ఇంట్లో పోలీస్ ఆఫీసర్ కూడా చూడలేదు. కనుక రవి అలా మాట్లాడుతుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయా, దిగులుతో ఉన్న మీ అమ్మకు పక్షపాతం వచ్చింది. పంచం పెట్టింది, నీ మీద దగ్గరతో బాధపడుతుంది. నిన్ను చూడాలని ఆశపడుతుంది. ఏం డ్రామా పడుతున్నావా? నీకు పుట్టింటి వాడు లేనట్టే అత్తింటి వాడు కూడా లేరని ఇంటికి వచ్చిన రోజునే చెప్పాను. అప్పుడే మర్చిపోయావా? మిస్టర్ రంజిత్ కుమార్, ఆవిడ పరిస్థితి ఇక్కడుండే బాధపడ్డానని చెప్పు. ఖాళీ దొరికినప్పుడల్లా కుమిలిపోతుంటానని చెప్పు. ఓకే గైస్, చేద్దామా? అంతా కింద వేసేసావా? పడిపోయింది. నువ్వు ఒక పని చేస్తే నాకు పెంట అంతా లే. ఇదంతా ఇక్కడ వేసేసుకుంటారా? నీట్గా ఎత్తాలి కదా, ఎత్తాలి లేదా? సరే, ఇది గైస్, ఇది పెంట చేస్తాడు గైస్. గైస్ మా అమ్మ ప్లీజ్ గైస్. అయినా ఇది అప్పుడే వేయకూడదు. 2 డ్రాప్స్ అక్కడ ఆయిల్ ఆ మూకుడు ఇక్కడ వేసే. ఆ మూకుడు కూడా
ఆయిల్ వేరేరా. ఆ పట్టులోనే పోతాను. రివర్స్ లో రా. అయ్యో నేను ఆ ఇంటికి రాను. నా నిర్ణయం మారదు. That's all. డాక్టర్స్ పరీక్షించి నయం కావడం కష్టమని చెబుతారు. ఇదే నూనె కాయ. అది నేను వినేసి ఎక్కువ ఇంట్లో ఒక 2 స్పూన్స్ వేసాలి. స్పూనా? 2 స్పూన్లేదా జాగ్రత్తగా పెట్టు. పైన పెట్టి తీయాలి దాన్ని. అలా చేత్తో పట్టుకోకూడదు. దాన్ని పెట్టు. నేను స్పూన్ వేసా. మిగిలిన అనుబంధాలై మాపుల్లాగా ఇప్పుడు మా అమ్మ చర్చికి పోయింది మార్నింగ్ సమయం ఏం చేస్తున్నావు? ఎవరు చేస్తున్నావా? మూగుడా ఆ పక్కదే మూకట్రా. పోయా నువ్వు ఇక్కడ పడే. వర్షం పడుతుంది కొంచెం ఉంటుంది కాలు వస్తుంది. ఇప్పుడు అర్థం వచ్చాయి. ఏం చేస్తున్నావు? నూనె పోతుంది. వెయ్యి ఇవన్నీ వెయ్యి. అన్నీ నేనే వేస్తాను. ఇలాంటి ఆటలో పెట్టుకోకూడదు. ఇలా ఉండదు చూసావా సైడ్కి. ఇక ఇలాంటిదే ఏదో ఒకటి పెట్టుకోవాలి. పోయి వెయ్యి వేసేయి. నేను మొత్తము కొంచెం ఒక 2 స్పూన్లు ఉంటుంది. ఇవన్నీ నూనె 2 స్పూన్లు ఇక్కడ పైన పెట్టుకో. ఇక్కడ పెట్టు. పద్దాక నూనె చేతితో తిప్పద్దు. ఇంకోటి వేయరా? ఇంకా 4 వేసాను నేను.